రాష్ట్రంలోని ఆర్డబ్ల్యూఎస్పీలకు సంబంధించి పెండింగ్లో ఉన్న సుమారు 1000 కోట్ల రూపాయల బిల్లును వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 31 లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే వందలాది కాంట్రాక్టు కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపూడిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస్ ప్రసాద్ పలువురు కాంట్రాక్టర్లు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో 80 నుంచి 85% కేవలం కార్పొరేట్ కంపెనీలకే వెళ్తున్నాయని, మిగిలిన స్వల్ప మొత్తాన్ని పర్సెంటేజీ పద్ధతిలో 750 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకు పంచుతున్నారని వారు విమర్శించారు. దీనివల్ల జీఎస్టీలు కట్టడానికే నిధులు సరిపోతున్నాయని, క్షేత్రస్థాయిలో పనిచేసే చిన్న కాంట్రాక్టర్లకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ పద్ధతిని అమలు చేస్తూ సీనియారిటీ ప్రకారం నిధులు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు ఎంఎస్ఎంఈలకు మధ్య వివక్ష చూపడం వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడమే కాకుండా గత 30 ఏళ్లుగా ఈ రంగాన్నే నమ్ముకున్న వారి ఉనికి ప్రశ్నార్థకమవుతోందని, జలజీవన్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక పథకాలను అప్పులు చేసి మరీ ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి తమను బ్యాంక్ కరప్ట్ కాకుండా కాపాడాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. మేము బుధవారము గురువారము దీనికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరినీ కలవడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా పని మేము చేశాము. సంబంధించిన శాఖ మంత్రులు మరియు డిప్యూటీ సీఎం గారు దీనికి సంబంధించిన శాఖ మంత్రులు అండి. డిప్యూటీ సీఎం గారును సీఎం గారు లెవెల్లో నిర్ణయం తీసుకోకుండా మేము పేమెంట్లు అనేది మా పేపర్ వర్క్ మాకు సంబంధించింది మేము చేశాము. పేమెంట్లు అనేది సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే కానీ అవదు. కాబట్టి మీరు ఫైనాన్స్ మినిస్టర్ గారిని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని కలవమని చెప్పారండి. మేము ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలవడానికి శతవిధాల ప్రయత్నం చేసామండి. అది మా వల్ల అవ్వలేదు. మేము ఈ డిపార్ట్మెంట్లో 30 సంవత్సరాల నుంచి పనిచేసామండి. ఇక్కడ చాలామంది ఇప్పుడు కొత్త జనరేషన్ కూడా వచ్చారు. మా ప్రధానం ఏంటంటే, ఒకవేళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేనప్పుడు ఓకే ఇంతకాలం ఓపిక పెట్టాము. డబ్బులు వచ్చిన తర్వాత కూడా కార్పొరేట్ సంస్థలకి పేమెంట్ ఇచ్చి మాకు పేమెంట్ ఇవ్వకుండా మమ్మల్ని ఇచ్చేయడం ఇది ఒకసారి కాదు, రెండోసారి కాదు, ఇది 4వ అండి. మా ప్రధానం వచ్చిన ఒకవేళ గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఓకే, ఓన్లీ ఒక 200 కోట్లే ఉన్నాయి. ఆ 200 కోట్లు సీరియల్ ప్రకారం ఫస్ట్ ఎవరు పని చేస్తే వాళ్ళకి సీరియల్ ప్రకారం ఇస్తే మాకు గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ పెరుగుద్దండి. గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది, అక్కడ గవర్నమెంట్ వరకు తప్పేం లేనట్టు కనబడుతుంది. కానీ ఎవరికి వెళ్తుంది అనేది ఇది పెద్దల దృష్టిలో, గవర్నమెంట్ వారి దృష్టిలో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రధానమైన దీంట్లో మాకు మా చిన్న కాంట్రాక్టర్ డబ్బులు అందితే మేము మా ఊళ్ళలో ఉన్న వాళ్ళందరికీ పేమెంట్ వెళ్తుందండి. దానివల్ల ఒక్కొక్క మనిషి నుంచి 50 కుటుంబాలకు డబ్బులు వెళ్తాయండి. దానివల్ల గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. స్టేట్ మొత్తం 854 మంది ఉన్నారండి. అందరూ చిన్న ఎంఎస్ఎంఈ అంటే చిన్న కాంట్రాక్టర్లే. కార్పొరేషన్ కంపెనీ 10-20 ఉంటున్నాయి. మేము 25 నుంచి పనిచేస్తున్న పేమెంట్లు, 24 నుంచి చేస్తున్న పేమెంట్లు కోసమే ఇప్పటి వరకు మేము పడుతూ ఉన్నాం. 2026లో మార్చిలో ఫీడ్ చేసిన పేమెంట్స్ ఈరోజు స్టేట్లో కార్పొరేషన్ కంపెనీకి దోచిపెట్టేశారు. అది పెద్దలు తెలుస్తుందో లేదో పవన్ కళ్యాణ్ గారు మా శాఖ మినిస్టర్ గారు ఆయనకి ఏ విషయం తెలుస్తుందో తెలియట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఆయన దృష్టిలో తెలిస్తే మాత్రం ఈ విధంగా జరగనివ్వడానికి మేము అనుకుంటున్నాం. కానీ ఈ రోజుకి మాత్రం ఆయన దృష్టికి వెళ్ళిందని అనుకుంటున్నాం. వెళ్ళకపోతే మాత్రం ఇప్పటికైనా మీడియా సహోదరులు ఆయన దృష్టిలో పెట్టి చిన్న కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. స్టేట్ మొత్తం 28 జిల్లాల నుంచి సుమారు 550 మంది కాంట్రాక్టర్లు చేరుకున్నారు. ఈ సుమారుగా 2 రోజుల నుంచి బుధవారము లక్షవారము 2 రోజులు చేసి ఉన్నాం. మళ్ళీ శ్రీరామనవమని ఒక్కరోజు గ్యాప్ తీసుకున్నాము. సెలవు రోజుని పిల్లలను చూసుకొని మళ్ళీ వచ్చి ఈరోజు మళ్ళీ పేమెంట్ ఇచ్చే వరకు మార్చి 31/3/2026 వరకు అప్ టు డేట్ పేమెంట్ ఇచ్చే వరకు ఏ కాంట్రాక్టర్ సహోదరులు ఇక్కడి నుంచి తలా దిండు పట్టుకుని నిద్రహారాలు మారి ఇక్కడ కష్ట నష్టాలు 550 కిలోమీటర్లు శ్రీకాకుళం జిల్లా నుంచి, ఇతర కర్నూలు నుంచి, అనంతపురం అన్ని జిల్లాల నుంచి వచ్చి ఉన్నారు. కాబట్టి మా తాలూకా గోడు ప్రభుత్వం వారు వినిపించుకొని, పెద్దలు వినిపించుకొని పేమెంట్ వస్తుంది. పేమెంట్ 1200 కోట్లను చూపిస్తున్నారు పెండింగ్. పేమెంట్ తెచ్చిన వెంటనే మా పేమెంట్లు వాళ్ళ పేమెంట్లు చూపించేసి 1200 కోట్లు పేమెంట్ చూపిస్తున్నారు పెండింగ్ అని. పేమెంట్ వచ్చిన వెంటనే కార్పొరేట్ సంస్థలకి 80% పేమెంట్ ఇచ్చేస్తున్నారు, 90% కూడా ఇచ్చేస్తున్నారు. 25 నుంచి ఇప్పుడు 3 సార్లు పేమెంట్ జరిగినాయి. ప్రభుత్వం వారు 1600 కోట్లు బీఆర్ఓ ఇచ్చారండి 19వ తారీఖున. ఆ బీఆర్ఓ వచ్చిన వెంటనే ప్రతి పత్రికలో కూడా దీని మీద చాలా ఆర్భాటంగా 1600 కోట్లు ఇచ్చేసాం, మీరందరూ పండగ చేసుకోండి అన్నారు. మేము పండగలు చేసుకోవడం మొదలు పెట్టేశామండి. పొద్దులు వేసేసుకున్నాం, అప్పుల వాళ్ళు పిలిచేసాం. సప్లయర్స్ మాకు ఫోన్ చేసి ఏమండి మీ డబ్బులు వస్తున్నాయి, మా ఎప్పుడు ఇస్తారని అడిగారు. మేము అన్నీ సంసిద్ధం అయ్యాక
శనివారం పూట 700 కోట్లే పడ్డాయి, 707 కోట్లే పడ్డాయి, మీ సోమవారం పడిపోతాయన్నారండి. ఓకే, ఏదో ఫైనాన్షియలీ రన్నింగ్ తప్పదు, మేము అర్థం చేసుకుని కామ్గా ఉన్నాం. సోమవారం వచ్చేటప్పటికి 562 కోట్ల రూపాయలకి ఇంక్లూడింగ్ మొబిలైజేషన్ అడ్వాన్స్ అండి. అంటే చేసిన పనికి కాదు, చెయ్యబోయే పనికంట. దానికి పనికి ఇచ్చేశారు. 31 కోట్లు కరెంటు బిల్లు కట్టారు. మిగిలింది ఎవర్రా అంటే అర్భకుడు ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్. వాడు ఎక్కడా చెప్పుకోలేడు కదండి. అందుకని మాకు మొండి చేయి చూపించి 85,88 లక్షల రూపాయలు మాకు 442 మంది కాంట్రాక్టులు పనిచేసుకోండి అని ఇచ్చారు. ఇప్పుడు ఇది 10% అండి. ఇవాళ వడ్డీకి తెస్తే బ్యాంకు వాడు 12% లేకుండా ఇవ్వట్లా, నెల నెల కాంపౌండ్ చేస్తున్నాడు. 3 నెలలు కనుక నా టర్న్ ఓవర్ చూపించకపోతే ఎన్పిఏ అంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 10% మేము ఏం చేసుకోవాలి అంటే మాకు తిండి పెట్టడం మానేసి 3 నెలలకు ఒకసారి ఐవీ డ్రిప్ ఇస్తున్నారండి, మేము బతుకుంటామని. నెమ్మదిగా చంపేస్తున్నారండి ఈ వ్యవస్థని. బయట 2 రూపాయల వడ్డీలు అయితే మేము చెప్పుకోవడానికి కూడా లేదు. 24% రిటర్న్స్ 2 ఏళ్ళు అయింది తెచ్చుకుని. 24 నుంచి పెండింగ్ లో ఉన్నాయండి. ఇప్పుడు మా దగ్గర పెండింగ్ పేమెంట్ లిస్టులు ఉన్నాయి. 24 నవంబర్ నుంచి కూడా పెండింగ్ లో ఉన్న బిల్లులు అనేకం ఉన్నాయి. ఈ అన్నీ క్లియర్ చేయకపోతే మా పరిస్థితి ఏంటన్నది మేము చెప్పడానికి కూడా వీలు కావట్లా. ఇక్కడ మాకు 3 సమస్యలు ఉన్నాయండి. ఎగ్జిస్టెన్స్, ఇవాళ ఈ డబ్బులు ఇవ్వకపోతే మేము ఎగ్జిస్ట్ అవ్వడమే కష్టం. ఇంకొకటి ఐడెంటిటీ క్రైసిస్ ఉందండి మాకు. మేము ఒకళ్ళు ఉన్నామని గుర్తించడం కూడా మానేసింది గవర్నమెంట్. మేము వాళ్ళు ఉన్నామని గుర్తిస్తే మాకేమన్నా లబ్ధి చేయాలన్న అవసరం ఉంటుంది. మాకు కొత్తగా లబ్ధి ఏం చేయక్కర్లా, మేము చేసిన పనికి మాకు డబ్బులు ఇవ్వండి చాలు. పోతిన చిన్న అడుగుజాడల్లో విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు నగరాల సంఘం నాయకులు స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు పోతిన చిన్న అడుగుజాడల్లో విజయవాడ అభివృద్ధికి కృషి చేస్తామని పలువురు నగరాల సంఘం నాయకులు స్పష్టం చేశారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు విజయవాడ అభివృద్ధిలో నగర కులస్తుల పాత్ర ఉందని వారు స్పష్టం చేశారు. స్వాతంత్ర సమరయోధునిగా, కార్మిక నేతగా, శాసన సభ్యుడిగా చిన్న అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని, ఆయనే తమకు ఆదర్శప్రాయమని పేర్కొంటూ ఘన నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయిన బాబ్జీ ఆధ్వర్యంలో కొత్తపేట రాజా హైస్కూల్ వద్ద ఉన్న స్వర్గీయ పోతన చిన్న విగ్రహం వద్ద ఆయన 29వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోతన చిన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వస్త్రలత ముఠా కార్మిక సంఘ నాయకులు చీపిళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో వచ్చిన పలువురు ముఠా కార్మికులను సత్కరించి దుస్తులు, అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరాల సామాజిక వర్గ ప్రముఖులు పోతిన చిన్న, మరుపిళ్ల చిట్టి వంటి మహానుభావుల మార్గదర్శకత్వంలో తాము పనిచేస్తున్నామని చెప్పారు. విజయవాడ నగర మేయర్గా, నగరాలు ఆడబిడ్డగా తనకు అవకాశం లభించిందని, నగరాభివృద్ధికి విశేషంగా కృషి చేసినట్లు ఆమె చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షులు బాయిన బాబ్జీ మాట్లాడుతూ కార్మిక లోకానికి స్వర్గీయ పోతిన చిన్న సేవలు ఎనలేనివని అన్నారు. తమ సంఘం తరపున పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం నాయకులు రాజగిరి సోమేశ్వరరావు, ఈది సూరిబాబు, ముదిలి మోహన్ రావు, పిళ్ళ మోహన్ రావు, ఆంధ్రప్రదేశ్ నగరాల యువజన సంఘం అధ్యక్షులు బాయిన బెనర్జీ, పలువురు యువజన సంఘం కార్యవర్గ సభ్యులు, పోతిన చిన్న కుమారుడు పోతిన భాస్కర్ తదితరులు పాల్గొని దివంగత చిన్నాకు ఘనంగా నివాళులర్పించారు. పెద్దలు కీర్తిశేషులు పోతిన చిన్న గారి 29వ వర్ధంతి సందర్భంగా మా పోతిన చిన్న గారికి ఘన నివాళులు అర్పించడానికి మా నగరాల సంఘం, ఆంధ్ర రాష్ట్ర నగరాల సంఘం తరపున మేము ఈ కార్యక్రమం అన్నది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మాకు మా నగరాల కులానికి మాకు పెద్దలుగా మా ఎసెట్గా ఉన్న పోతిన చిన్న గారిని స్మరించుకోవటం కానీ, ఆయన వర్ధంతి వేడుకలు కానీ, జయంతి వేడుకలు కానీ నిర్వహించుకోవడం మాకెంతో గర్వంగా మా నగరాల కులం నుంచి మేము తెలియచేసుకుంటున్నాం. ఎందుకంటే విజయవాడ నగరానికి తలమానికంగా నిలిచిన నాయకులు పోతుని చిన్నగారు కానీ, అలాగే మరిపిల్ల చిట్టి గారు కానీ, తమ్మిన పోతరాజు గారు కానీ, గణపతిరావు గారు కానీ, వీళ్ళందరూ విజయవాడని స్వతంత్రం వచ్చిన తర్వాత ఏలిన నాయకులుగా ఉండటం అన్నది, అది మా కులంలో వాళ్ళు జన్మించడం అన్నది మాకెంతో గర్వకారణం. అలాంటి పెద్దల అడుగుజాడలు నడిచే విధంగా ఈరోజు మేమందరం కలిసి చిన్నగారిని నివాళులు అర్పించడం కానీ, విజయవాడ నగర అభివృద్ధిలోన ఆ రోజు వాళ్ళు పాటుపడిన తర్వాత ఇన్నాళ్ళకి మా కులానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా నేను నగర మేయర్గా 5 ఏళ్ల పాటు
నగరాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లే విధానంలో నేను కూడా పాలు పంచుకోవడం అన్నది నాకు చాలా గర్వంగా ఉంది. ఈ నగరాల కులంలోన నేను జన్మించడం అన్నది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మా నగరాల కుల చైర్మన్ గదా అధ్యక్షులు మా బాబ్జీ గారు, అలాగే ముదిలి మోహన్ రావు గారు, అలాగే రాజగిరి సోమేశ్వరరావు గారు, అలాగే పెద్దలు మధ్య శ్రీను గారు, అలాగే బెనర్జీ గారు, శ్రీను గారు, అలాగే ఈరి సూరిబాబు గారు, అలాగే పెద్దలందరం కలిసి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం వారి ఆధ్వర్యంలో పోతిన చిన్నా గారు, మాజీ ఎమ్మెల్యే స్వాతంత్ర సమరయోధులు పోతిన చిన్నా గారిది 29వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం వారు ఏర్పాటు చేసిన ఈ వర్ధంతి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాల యువజన సంఘం సభ్యులు పాల్గొనడం, వారి స్ఫూర్తిదాయకమైన ఏవైతే యువతగా ఆయన ముందుకు వెళ్ళారో ఆ రోజున, ఈ రోజున కూడా మా యువత కూడా ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని కులంలో అభివృద్ధి కోసమే కానీ ఇంకా దేనికైనా సహాయ కార్యక్రమాలకి ముందుకు వెళ్తామని ఈ రోజున ఆయనకి ఘన నివాళులు అర్పించడానికి మేము ఏపీ నగరాల సంఘం ద్వారా ముందుకు వచ్చామండి. పేదల అనేది కొద్దిగా పేదరికం ఉండదు. నేను ఎందుకంటే వాళ్ళు భావాలు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళ పద్ధతి అనేది వాళ్ళ ఎవరికి నాయకులు లేదు. వాళ్ళ మేము అలా చేస్తే మటుకు ఇంకా మంచిది, ముందుకు వెళ్ళాలని చెప్తా. అలాగే నగరాల కమిటీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను. మా ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం 50 సంవత్సరాల సందర్భంలోని గత సంవత్సరం మరిపిల్ల చిట్టిగారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం పోతిన చిన్నా గారి మొన్న 14వ తారీఖు నాడు కౌన్సిల్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు పోతిన చిన్నా గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ సమావేశం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఆయన 29 సంఘాలకి, కార్మిక సంఘాలకి నాయకుడిగా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఇప్పుడు ఈ ముఠా మేస్తులందరూ కూడా చాలా అభిమానంతో ఆయన వాళ్ళ వర్ధంతిని తెలిసి వాళ్ళంతా వచ్చి దీంట్లో పాల్గొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కాంస్య విగ్రహాలు పెట్టడానికి ఈ విజయవాడ మున్సిపల్ కార్పొరేషను మేయర్ గారు, అలాగే లోకల్ కార్పొరేటరు వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కృషి చేసి దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా మీ ముఖంగా వారికి మేయర్ గారికి అభినందన తెలియజేస్తున్నాను. చిన్నా గారి 29వ వర్ధంతి ఈరోజు అతను ఇష్టపడే కార్మికుల చేత చేయించుకోవడం, వర్ధంతికి నివాళులు అర్పించే అవకాశం మాకు కలగడం, అందులో మేయర్ గారు ఆయన విగ్రహ స్థాపన కాడి నుంచి ఈరోజు వర్ధంతి వరకు కూడా ఆమె రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం మా అందరికీ ఆనందదాయకమే. కానీ ఈ వర్ధంతి సందర్భంగా వాళ్ళందరికీ ఈ విగ్రహ ఏర్పాటుకి సహకరించిన దాతలందరికీ కృతజ్ఞతలు. ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు శుభ్రంగా ఉంటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పిస్తూ వారిని కూడా ఇందులో భాగస్వామ్యులను చేస్తున్నామని చెప్పారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 60వ డివిజన్ బాంబే కాలనీ సి బ్లాక్లో బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని బాంబే కాలనీలో నిర్వహించారు. 64వ వార్డు 26వ సచివాలయంలో ప్రజలు, స్వయం సహాయ సంఘాలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వామ్యులను చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. నెట్ జీరో వేస్ట్ థీమ్తో వెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, హాస్టల్, స్కూల్లో ఎంత తక్కువ అయితే అంత తక్కువ వ్యర్థాలు వచ్చేలా చూడాలని, వాటిని వేరు చేసి శాస్త్రీయంగా డిస్పోజ్ చేయాలన్నారు. పిల్లలను కూడా భాగస్వాములను చేశామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా బాంబే కాలనీలో కార్యక్రమం చేయడం జరిగింది. 286 సచివాలయంలో 64వ వార్డులో కూడా ప్రతి ఎస్ఎస్జీ మెంబర్స్ కూడా ఇన్వాల్వ్ చేస్తూ, పబ్లిక్ని ఇన్వాల్వ్ చేస్తూ, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఇన్వాల్వ్ చేస్తూ కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు థీమ్ వచ్చేసి నెట్ జీరో ఇన్స్టిట్యూషన్స్, నెట్ జీరో వేస్ట్ జనరేట్ చేస్తూ రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ చేస్తూ ముందెళ్లాల్సిన అవసరం ఉంది అనేది ఒక థీమ్తో ముందెళ్తున్నాము. ముఖ్యంగా పబ్లిక్ ఆఫీసెస్ ఉండొచ్చు, ప్రైవేట్ ఆఫీసెస్ ఉండొచ్చు, అలాగే హాస్టల్స్, స్కూల్స్ అన్ని చోట్ల కూడా మనం వేస్ట్ ఎంత తక్కువ అవుతుందో అంత తక్కువ వేస్ట్ జనరేట్ చేయాలి. అలాగే చేసిన వేస్ట్ కూడా మనము సోర్స్లో సెగ్రిగేట్ చేసి చాలా సైంటిఫిక్గా డిస్పోజ్ చేయాలని ఒక మంచి ఆలోచనతో పిల్లలు కూడా ఇన్వాల్వ్ చేసి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న అందరు సిటిజన్స్కి కోరేది ఏంటంటే ఈ యొక్క థీమ్ని ప్రొపగేట్ చేస్తూ ప్రతిరోజు ఇది పాటిస్తూ కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని కోరుతున్నాను.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని శ్రీ విఘ్నేశ్వర సీతారామాంజనేయ స్వామి బాబావార్ల దేవస్థానం నందు శ్రీరామ నవమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించి వేడుకల్లో భాగంగా అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ల ఈశ్వరరావు తెలిపారు. ఆది పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకుని ఎటువంటి కష్టం ఎదురైనా వాటిని ఎదిరించి అందరి కలిసికట్టుగా ఉండాలని ఈ ప్రాంతంలో కులమతాలకు అతీతంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గొల్లపాలెం గట్టు శ్రీ విఘ్నేశ్వర సీతారామాంజనేయ స్వామి బాబావార్ల దేవస్థానం నందు ఆలయ కమిటీ అధ్యక్షులు కాళ్ల ఈశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాళ్ల ఈశ్వరరావు మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలోని గొల్లపాలెం గట్టు శ్రీ విఘ్నేశ్వర సీతారామాంజనేయ స్వామి బాబావార్ల దేవస్థానం నందు శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని, ప్రతి సంవత్సరం ఈ ఆలయం నందు శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఈ ప్రాంత ప్రజలందరూ కుల మతాలకు అతీతంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగించడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామని, కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని చెప్పారు. స్వామివారి కళ్యాణం ఎంత ఘనంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. జై శ్రీరామ్. నా పేరు కాళ్ల ఈశ్వరరావు. శ్రీ విఘ్నేశ్వర సీతారామాంజనేయ సాయిబాబా దేవస్థానం, గొల్లపాలెం గట్టు 2వ వార్డు రోడ్డు, రామాలయం వీధి. ఈ గుడి అధ్యక్షులుగా నేను కొనసాగుతున్నాను. నాతో పాటు కమిటీ వారు, స్థానికులు అందరూ కూడా ఈ గుడి అభివృద్ధి కోసం ఎల్లవేళ సేవ చేస్తున్నాం. ఈ గుడి నిర్మాణదాతలు గుండు ప్రసాద్ గారు, జీపీఆర్ గారు, హోల్సేల్ కూరగాయల మార్కెట్, రాజీవ్ గాంధీ మార్కెట్టు, అలాగే మాకు నిత్యం సహకరించిన దాతలు చింతలపూడి సత్యనారాయణ గారు, సత్య పేపర్ మార్ట్ అధినేత. ఈరోజు ఈ సీతారామ కళ్యాణం నిన్న రంగరంగ వైభవంగా స్థానికులు అందరితో కలిసి అందరి సహకారంతో, దాతల సహకారంతో కళ్యాణం, ఊరేగింపు, పావలైన సేవ నిర్వహించడం జరిగింది. ఈరోజు విజయవాడలో చాలామంది దాతలు మాకు సహకరించారు. ఆ దాతలు సహకారంతోనే ఈరోజు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం ఇప్పుడు జరుగుతున్నది. రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా విజయవాడ ప్రజలు, మా స్థానిక ప్రజలందరికీ కూడా సీతారాములు స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు ఎంతో సహకారం ఇచ్చిన మా మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్తేనే ప్రజల్లో మానవత్వం పెరిగి అన్నదానం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం కాబట్టి మాకు సహకరించిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. గొల్లపూడి హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ వల్లభ స్పైసెస్ ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాని దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన స్పైసెస్ ను అందించాలని, వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని సందర్భంగా వారు ఆకాంక్షించారు. వన్ టౌన్ గొల్లపూడి హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ రోడ్లో నూతనంగా లక్ష్మీ వల్లభ స్పైసెస్ షాప్ను ఏర్పాటు చేశారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను దంపతులు, జనసేన నేత అమ్మిశెట్టి వాసు, టీడీపీ నేత బొప్పన బాబు కుమార్, పలువురు కార్పొరేటర్లు, శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ భూపతి రాజు, సత్యనారాయణ రాజు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి నిమ్మల జ్యోతిక దంపతులను అభినందించారు. అనంతరం వాటి నాణ్యత, రుచి తదితర వివరాలను నిమ్మల జ్యోతికను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వస్తువు నాసిరకంగా ఉంటున్నాయని, ఆహార పదార్థాల్లో కూడా కల్తీ జరుగుతోందని, ప్రజలకు నాణ్యమైన స్పైసెస్ను అందించడాన్ని నిమ్మల జ్యోతిక లక్ష్మీ వల్లభ
స్పైసెస్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. అనంతరం లక్ష్మీ వల్లభ స్పైసెస్ నిర్వాహకురాలు నిమ్మల జ్యోతిక మాట్లాడుతూ గుంటూరు కారం, హిమాలయ పింక్ సాల్ట్ ను ప్యాకెట్లో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల మసాలా దినుసులు కూడా తమ వద్ద సరసమైన ధరలకే లభిస్తాయని, నాణ్యమైన స్పైసెస్ ను మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సోదరి జ్యోతిక ఆమె స్వయం కృషితోటి ప్రజానీకానికి, విజయవాడ నగర ప్రజలకి, అలానే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల వారికి కూడా ఇవాళ ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువుల్లో కారం, పసుపు, ధనియాలు ఈ మూడు కూడా నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన భాగాలు. వీటిలో నాణ్యమైన కారాన్ని ఇవ్వాలి, నాణ్యమైన పసుపుని ఇవ్వాలి, నాణ్యమైన ధనియాల పొడి ఇవ్వాలని చెప్పి జ్యోతిక మంచి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని మరి విజయవాడ నగరంలో ఇక్కడ ఏర్పాటు చేసి స్వచ్ఛంగా కల్తీ లేని మరి ప్రజల ఆరోగ్యం కోసం, పరిరక్షణ కోసం మరి వారికి మంచి నిత్యావసర వస్తువుల్ని లక్ష్మీ వల్లభ స్పైసెస్, లక్ష్మీ వల్లభ స్పైసెస్ పేరు మీద అమ్మ బ్రాండ్ మీద మార్కెట్లో విడుదల చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మరి మంచి అనుభవస్తురాలు, విజయవాడలో అనేక రకాల ప్రాంతంలో మహిళా నాయకురాలుగా పరిచయాలున్న వ్యక్తిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మమ్మల్ని కూడా పిలిచి మరి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆహ్వానించేందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తప్పకుండా దినదినాభివృద్ధి కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ వారికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాం. ఉగాది పర్వదినాన మంత్రి లోకేష్ విడుదల చేసిన 10,060 పోస్టుల జాబ్ క్యాలెండర్ ఒట్టి డబ్బా క్యాలెండర్ లాగా ఉందని, ప్రస్తుతం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను వెంటనే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం యుగంధర్, వైఎస్ఆర్సీపీ విద్యార్థులు విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర డిమాండ్ చేశారు. కనీసం 1,00,000 ఉద్యోగాలతో కూడిన కొత్త జాబ్ క్యాలెండర్ను తక్షణమే విడుదల చేయాలని, తమ డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రానున్న రోజుల్లో చెలో సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడతామని హెచ్చరించారు. నగరంలోని దాసరి భవన్ నందు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం యుగంధర్, వైఎస్ఆర్సీపీ విద్యార్థుల విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మాట్లాడుతూ, రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 2,30,000 ఖాళీలు ఉండగా కేవలం 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం సరికాదన్నారు. డిఎస్సిలో సుమారు 25,000 ఖాళీలు ఉంటే కేవలం 3,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందారన్నారు. నోటిఫికేషన్ విడుదలైన రోజే సత్యసాయి జిల్లా కొత్తపల్లికి చెందిన ఒక డిఎస్సి అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కూటమి అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు నెలకు 3,000 భృతి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా దానిపై స్పందించకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు విభజన సంఘాలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఉగాది నాడు నిరుద్యోగులు తీపికోవాలని చెప్పిన మంత్రి నారా లోకేష్ గారు ఈరోజు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 2,30,000 పైచిలికల ఉద్యోగాలు భర్తీలు ఖాళీ ఉంటే 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. ఆ జాబ్ క్యాలెండర్ తక్షణమే రద్దు చేసి 1,00,000 ఉద్యోగాలతో తక్షణమే కొత్త నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేదంటే యువజన విద్యార్థి సంఘాల్లో పెద్ద ఎత్తున ఈ చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా రానున్న రోజుల్లో చేపడతాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూసుకుంటే లక్షలాది మంది కోచింగ్ సెంటర్లలో మగ్గుతున్నప్పటికీ ఈ జాబ్ క్యాలెండర్ని నిరుద్యోగ ఆశలపై నీళ్లు తల్లిన జాబ్ క్యాలెండర్ ఇది. ఈరోజు చూసుకుంటే సత్యసాయి జిల్లా బత్తనపల్లిలో డిఎస్సీ అనే యువకుడు ఈరోజు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చిన రోజు సాయంత్రం రోజే ఈరోజు డిఎస్సీ ఉద్యోగాల్లో ఈరోజు దాదాపు 25,000 పైచిలు ఖాళీలు ఉంటే దాదాపు 3,000 ఉద్యోగాలతో ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు డిఎస్సీ పరిధిలో అని చెప్పి ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు నిరుద్యోగ యువకులకి మీరేం సమాధానం చెప్తున్నారు? ఆనాడు పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో అధికారం రాకముందు ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ నిరుద్యోగులను ఆదుకుంటాము, ప్రతి ఒక్కరికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము, ఈ నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేంత వరకు ప్రతి ఒక్కరికి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన ఎన్డీఏ గవర్నమెంట్ ఈరోజు మాట ఏమైంది? దాదాపు 2 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు నిరుద్యోగులకి ఆ ఊసే లేకుండా పోయింది. ఉగాది రోజు నారా లోకేష్ గారు రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ 10,060 పోస్టులతో విడుదల చేసిన జాబ్ క్యాలెండరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల పాలిట అది ఒక డాబ్ క్యాలెండర్గా
విద్యార్థి యువజన సంఘాలు మేము అభివర్ణిస్తూ ఉన్నాం. ఈరోజు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ రౌండ్ టేబుల్ ద్వారా రాష్ట్రంలో నారా లోకేష్ రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ద్వారా 10,060 పోస్టులతో ఒక క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగుల్ని నట్టేట ఈ ప్రభుత్వం ఉంచింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2,50,000 ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి, వాటిని మేము భర్తీ చేస్తాము అధికారం చేపడితేని యువగలం పాదయాత్రలో పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని ప్రభుత్వం నమ్మించింది ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత నిరుద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి నారా లోకేష్ గారు మేము అధికారం చేపడితే ఏ ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తాము, ఏ నెలలో ఇస్తాము, ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తాము, ఎప్పుడు ఆఫర్ లెటర్ ఇస్తాము, ఎప్పుడు ఇంటర్వ్యూలు జరుపుతామనే వివరాలని ఉద్యోగ క్యాలెండర్లో పొందుపరుస్తామని హామీ ఇచ్చి అవన్నీ చేయకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఈరోజు అధికారం చేపట్టిన 22 నెలల్లో యూటర్న్ తీసుకొని నిరుద్యోగుల్ని ఈ ప్రభుత్వం తీవ్రంగా వంచింది. 10,060 పోస్టులు ఈరోజు నిరుద్యోగులకి ఏ విధంగా సరిపోతాయో వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి 2,30,000 పోస్టులను ప్రతి ఏడాది కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పి ఈ రోజున అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల తర్వాత 3వ ఏడాది నాడు కేవలం 10,000తో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం అంటే ఇక్కడే అర్థమవుతా ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిరుద్యోగుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందానే. ఈ రోజున రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులు ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం నిరుద్యోగుల్ని పట్టించుకోకుండా కేవలం అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులకు, విద్యార్థి యువజన సంఘాల నాయకులకు డైరెక్టర్ పోస్టులు, చైర్మన్ పోస్టుల పైన శ్రద్ధ వహిస్తూ ఉందే కానీ ఓట్లతో గెలిచినటువంటి ఓట్లతో గెలిచినటువంటి ప్రభుత్వం మాత్రం నిరుద్యోగులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఉంటే కేవలం 10,000 మాత్రమే మీరు రిలీజ్ చేశారంటే ఇంకా మీకు అధికారంలో ఉండేది ఇంకొక 2 ఏళ్ళు అంటే 10,000 చొప్పున ఇంకా చేయి దులిపేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా శ్వేతపత్రంతో విడుదల చేసి తక్షణం ఆ పోస్టులన్నీ భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో విద్యార్థి యువజన సంఘాల రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహిస్తాం. అవసరమైతే చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పిలుపునిచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి విద్యార్థి యువజన సంఘాలుగా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి. గతించిన సోదరుని పేరిట ఆటోనగర్ కార్మికులకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఏటీఏ ఉపాధ్యక్షులు నేరుసు కృష్ణాంజనేయులు పేర్కొన్నారు. ఆటోనగర్లోని బ్లాక్ స్మిత్స్ అసోసియేషన్ తరపున శివ తన సోదరుడు మల్లెల రాజేష్ పేరిట 6 ఏళ్లుగా చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ముదాహమన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. మల్లెల రాజేష్ 6వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సోదరుడు శివ బ్లాక్ స్మిత్ అసోసియేషన్ తరపున మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏటీఏ ఉపాధ్యక్షులు నేరుసు కృష్ణాంజనేయులు, సెక్రటరీ రావి రామచంద్రరావు, జాయింట్ సెక్రటరీ అరజా సురేష్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా దృక్పథం కలిగిన మల్లెల రాజేష్ గతించి 6 సంవత్సరాలు గడిచినా ఆయన పేరిట సోదరుడు శివ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఆటోనగర్లో బ్లాక్ స్మిత్ గా పనిచేసిన రాజేష్ అందరికీ చిరపరిచితుడని ఆయన పేరిట చలివేంద్రాలు ఏర్పాటు చేసి కార్మికులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నారన్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని వారు కోరారు. రాజేష్ మిత్రులు మాట్లాడుతూ ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సోదరుడు శివ చేస్తున్న సామాజిక సేవను ప్రశంసించారు. కార్యక్రమంలో ఆటోనగర్ కార్మికులతో పాటు రాజేష్ మిత్ర బృందం, బ్లాక్ స్మిత్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ ఆటోనగర్ కేంద్రంగా బ్లాక్ స్మిత్ వర్క్లో మల్లెల రాజేష్ గారు 6వ వర్ధంతి సందర్భంగా వారి సోదరులు శివ గారు, అలాగే ఆ యొక్క అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి పవన్ గారు, అలాగే వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ఈ రోజున గత 6 సంవత్సరాల నుంచి కూడా ఆటోనగర్లో వేసవకాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఒక వ్యక్తి భౌతికంగా లేని తర్వాత కూడా ఆ వ్యక్తి పేరు మీద ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఆ వ్యక్తికి వీళ్ళ మీద వేసినటువంటి బలమైనటువంటి ముద్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా వీళ్ళు మళ్ళీ అతన్ని తలుచుకునే విధంగా ఈ ఆటోనగర్లో 10 మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ రోజున వాళ్ళ యొక్క సోదరుడు శివగారు అవనండి, అలాగే పవన్ గారు అవనండి, వారికి సంబంధించిన మిత్ర బృందం అంతా ఈ కార్యక్రమం చేయడం మంచి స్ఫూర్తిదాయకం. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో మన మధ్య వ్యక్తులు ఉన్నప్పుడు కాకుండా తర్వాత కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసి ప్రజలను మన్నలు పొందాలని, అందులో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ రోజున మా యొక్క ఏటీఏ సెక్రటరీ గారు అయినటువంటి రావి రామచంద్ర గారు, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా
అలాగే ఇప్పుడు పవన్ గారు దీనికి సంబంధించిన బ్లాక్ స్మిత్ అసోసియేషన్కి, అలాగే మెకానిక్ గారు అయినటువంటి తోట పవన్ గారు, వీళ్ళందరూ రావడం ఏంటంటే ఆ వ్యక్తి వీళ్ళలో నింపినటువంటి బలమైనటువంటి ముద్ర, ప్రేమ, ఆప్యాయతలు. అలాగే మల్లెల రాజేష్ గారు ఎక్కడున్నా సరే వారి యొక్క ఆత్మ శాంతి కలగాలని, అలాగే ఆయన స్ఫూర్తితో ఇదే విధంగా ప్రతి సంవత్సరం వేసవకాలం ఈ కార్యక్రమాలు వీళ్ళు చేస్తూనే ఉంటారని చెప్పి, ఈ విధంగా ప్రజల్లో ఉండిపోతారని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా మరొకసారి రాజేష్ గారికి జోహార్లు అర్పిస్తున్నాం. జోహార్ మల్లెల రాజేష్ గారు. నా పేరు నెర్సు కృష్ణాంజనేయులు, నేను ఆటోనగర్ ఉపాధ్యక్షుడు, ఏటీఏ ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా అన్నగారి పేరు మీద ఆటోనగర్లో మజ్జిగ కంపెనీ పథకం చేయడం ప్రారంభించాము. ఇందుకు గాను నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా అన్నయ్య పవన్ అన్నయ్య కానీ, మా ఏటీఏ అధ్యక్షులు కానీ, సెక్రటరీ గారు కానీ, ఉపాధ్యక్షులు అందరూ కలిసి పేరు అందరికీ థ్యాంక్స్ తెలియజెప్పుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.